కళారంగంలోకి రావటం అనేది ఒక యోగం. ఆ యోగం మాకు కలగటానికి కారణం మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన అక్షరాభ్యాసం చేయించి మాకు పేరు పెట్టిన మహానుభావుడు పరుచూరి బ్రదర్స్ అని. ఆ తర్వాత మా చేత అన్నప్రాసన చేయించిన వారు సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆ తర్వాత మమ్మల్ని ఆలింగనం చేసుకుని అగ్రజాన్ని పిలిచిన వాడు మంచు మోహన్ బాబు గారు. మా సాన్నిహిత్యానికి 25 సంవత్సరాల వయసు. మోహన్ బాబు గారికి మాకు ఉన్న అనుబంధానికి ఇలాంటి ఉత్సవం ఏదన్నా చేసుకోవాలంటే మేము రజతోత్సవం చేసుకోవాలి. 25 సంవత్సరాల నుంచి ఆ అగ్రజ అన్న పిలుపులో మార్పు లేదు, ఆ ఆప్యాయతలో మార్పు లేదు, ఆ వ్యక్తిత్వంలో మార్పు లేదు. మోహన్ బాబులో ఉన్న గొప్పదనం ఏంటంటే ఆయన పెదాల మీద డైనమైట్లు ఉంటాయి, ఆయన గుండెల్లో వెన్నముద్దలు ఉంటాయి. ఇది చాలామందికి తెలియదు. అంత గొప్పవాడు మోహన్ బాబు. నువ్వు ఎవడైనా సరే, నువ్వు ఎంత గొప్పవాడివైనా నువ్వు ఎటువంటి బిడ్డల్ని కన్నావు అన్న దాన్ని బట్టి నీకు తర్వాత టిక్కు వస్తుంది. నిజంగా 3 ముత్యాలని కన్నాడు మోహన్ బాబు: విష్ణు, మనోజు, లక్ష్మి. దురదృష్టం అదృష్టం 2 అక్కా చెల్లెళ్ళండి. దురదృష్టం అదృష్టం అక్కా చెల్లెళ్ళు. ఈవిడ వద్దామని చూస్తే ఆవిడ వస్తూ ఉంటుంది, ఆవిడ వద్దామని చూస్తే ఈవిడ వస్తూ ఉంటుంది. ఈ అద్భుతమైన పాయింట్ని మా రత్నబాబు సూపర్గా లక్కున్నోడని కథ రాశాడు. ఎప్పుడు దురదృష్టం తలుపు తడుతుందో తెలియదు, ఎప్పుడు అదృష్టం తలుపు తడుతుందో తెలియదు. సామాన్యంగా సినిమాకి 2, 1 అలా ట్విస్టులు పెడతామండి. ఇతను ఈ సినిమాలో రీల్కో ట్విస్ట్ పెట్టాడండి. అంటే ఇన్ని సినిమాలు రాసిన మాకే తర్వాత ఏమవుతుందో అర్థం కాల. సినిమా చూస్తా అంటే మొన్న ఇది జరుగుతుంది అనుకుంటే ఇంకేదో జరుగుతుంది, ఇది జరుగుతుంది అనుకుంటే ఇంకేదో జరుగుతుంది. ఇలా ఒక అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లేలో చిన్న పాయింట్ని మిక్స్ చేసి అద్భుతమైనటువంటి కామెడీతో సినిమా అంతా నడిపించిన ఎక్స్ట్రాడినరీ సెంటిమెంట్ ఉందండి ఈ సినిమాలో. అది తల్లిదండ్రుల సెంటిమెంట్. తండ్రి ప్రేమను పొందాలి అని ఈ ప్రపంచంలో ఎంతమంది బిడ్డలు ఎదురు చూస్తారో తెలియదు, కానీ ఈ లక్కున్నోడు చూస్తే, విష్ణు పడే తాపత్రయం చూస్తే ఆ తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుని తీరతారు. అంత ఆ తండ్రి హృదయంలో స్థానం సంపాదించాలన్న ఆ కొడుకు బాధ, ఆ కొడుకు కోరిక, ఆ కొడుకు ఆకాంక్ష, ఆ కొడుకు ప్రయత్నం ఇన్నున్నాయి స్క్రీన్ ప్లే నిండా. రాజ్ కిరణ్ గారు దర్శకులు, వారు అద్భుతంగా స్క్రీన్ ప్లేని రచించారు ఈ చిత్రానికి. హ్యాట్స్ ఆఫ్ టు యూ రాజ్ కిరణ్. ఇప్పుడు ఎంవివి సత్యనారాయణ గారు, ఈయన ఇక్కడ చూస్తే ఇలా కనపడుతున్నాడు. సినిమాలో చూస్తే తన్నబుద్ధి అవుతుంది మీ అందరికీ ఆయన్ని. చాలా అద్భుతమైన పాత్రని అద్భుతమైన రీతిలో, అంటే ఈయనలో ఇంత నటుడు ఉన్నాడా అనే సినిమా చూసి నాకు తెలుస్తుంది మీకు. ఎవరితను అంటా నేను ఆయన ఎంవి సత్యనారాయణ నేను గుర్తుపట్ల. సినిమా చూసినంతసేపు మీరు చాలా బాగా నటించారండి. అలాగే ఆ తండ్రి పాత్ర వేసిన ఆయన ఎవరో నాకు పేరు తెలీదు, కానీ ఆయన చాలా బాగా నటించారు ఈ సినిమాలో. ఒకటే గుర్తండి, ఇంటి ముందు ముగ్గురిని చూస్తే ఇంటి ఇల్లాలని చూడక్కర్లేదు అన్నట్టుగా టైటిల్ చూస్తే సినిమా చూడక్కర్లా. లక్కున్నోడు అన్నాక ఇంకెవడకండి ధైర్యం ఉండేది ఆ సినిమాని ఆడించకుండా ఉండే ధైర్యం. మొన్న ఈడో రకం ఆడో రకం అన్నాడు, కానీ ఇవాళ నిజమైన లక్కున్నోడుగా అద్భుతంగా ముందుకు వెళతాడు. మళ్ళీ మనం 100 రోజుల ఫంక్షన్లో కలుద్దాం విష్ణు, నన్ను పిలు, నా చేతులతో నీకు షీల్డ్ ఇస్తా, ఓకేనా? ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. అవన్నీ వాళ్ళని వెతుక్కుంటూ వస్తుంది అదృష్టం అన్నది. ఇంకా ఈ బ్యానర్ గురించి, ఎందుకంటే ఇదే వేదిక మీద, ఇదే స్టేజ్ మీద 2 years బ్యాక్ ఎంవివి సినిమా
లో ఫస్ట్ ఫిల్మ్ గీతాంజలి ఆడియో ఫంక్షన్ కూడా ఇక్కడే జరిగింది, ఇదే వేదిక.